మధురిమ జీవితం. ఉదయం 5 గంటలు. ఆ చిన్న ఇల్లు మొత్తం నిద్రలో ఉంది. కానీ ఆ ఒక్క శబ్దం మాత్రం మెల్లగా మొదలైంది. టక్ టక్ టక్. అది కుట్టు మిషన్ శబ్దం. ఆ ఇంటికి అది అలారం మాత్రమే కాదు, ఆ ఇంటి ఆశ, ఆధారం కూడా. మీద కూర్చున్న అమ్మాయి పేరు మధురిమ. పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన మనసు, కానీ కళ్ళల్లో మాత్రం ఒక విచిత్రమైన భయం. 18 ఏళ్ళు మాత్రమే వయసు, కానీ పరిస్థితులు ఆమెను చాలా పెద్దగా మార్చేస్తాయి. ఆమె తండ్రి రాఘవ చిన్న ఉద్యోగి, నెలకు వచ్చే జీతం అప్పులకే సరిపోతుంది. తల్లి సరళ అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఇంటిని నిలబెడుతుంది. చిన్న చెల్లి దీప్తి ఇంకా స్కూల్లో చదువుతుంది. మధురిమకు చదువు అంటే ప్రాణం. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ చేసి ఉద్యోగం చేయాలి, తండ్రికి సహాయం చేయాలి అన్నది ఆమె కల. కానీ జీవితం ఆగలేదు, తిరిగింది. ఆమె తండ్రి ఆరోగ్యం క్షీణించింది. మధురిమ చదువు ఆపాల్సి వచ్చింది. కుట్టు మిషన్ నేర్చుకుంది. రోజుకు వచ్చిన చిన్న చిన్న డబ్బులతో కుటుంబాన్ని అండగా నిలిచింది. కానీ ప్రతి రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె మాత్రం మేలుకొని ఉంటుంది. నేను చదువుంటే నాన్నకి మందులు కొనిచ్చేదాన్ని కదా, అమ్మకి మంచి జీవితం ఇచ్చేదాన్ని కదా అన్న ఆలోచనలు కన్నీళ్లుగా మారి ఆమె గుండెల్లోనే మిగిలిపోయాయి. ఒకరోజు ఆమె తండ్రి మాటలు విన్నది. మధురిమ పెళ్లి చేయాలి అన్నాడు. ఆ ఒక్క మాట ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఇప్పుడు వెళ్ళిపోవాలా ఈ ఇంటిని వదిలి? తెలియని వాళ్ళ దగ్గరకు? భయం, సందేహం, నిస్సహాయం ఆమె గుండెల్లో తుఫాన్లా ఎగిసిపడ్డాయి. ఇంకా మరోవైపు 200 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది. అది అర్జున్ ఇంటి. అతను మంచి ఉద్యోగం ఉన్న, మంచి మనసున్న యువకుడు. పెద్ద కుటుంబం, కానీ ప్రేమ కూడా అంతే పెద్దది. మధురిమ ఫోటో చూసిన క్షణం నుంచే అర్జున్ మనసు ఒక్కసారి ఆగింది. ఆమె కళ్ళల్లో కనిపించిన అమాయకత్వం, చిన్న భయం అతన్ని లోపలికి లాక్కుంది. పెళ్లి చూపులు జరిగాయి. మధురిమ తల వంచి నిలబడింది. చేతులు వణుకుతున్నాయి. అర్జున్ మాత్రం ఒక్క మాట అన్నాడు. నువ్వు చదవాలి అనిపిస్తే పెళ్లి తర్వాత కూడా చదువు కొనసాగించు. ఆ ఒక్క మాట ఆమె గుండెల్లో ఒక్కసారి చిన్న వెలుగు వెలిగించింది. పెళ్లి జరిగింది, కానీ ఆమె మనసులో భయం ఇంకా అలాగే ఉంది. పెద్ద ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. ప్రతి పని ఆమెకు పరీక్షలా అనిపించింది. ఒకరోజు కాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయింది. అందరి ముందు మాటలు పడింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు. కానీ అర్జున్ మాత్రం ఆమె పక్కనే నిలిచాడు. ఇది నీ ఇల్లు, నువ్వు పని మనిషివి కాదు, నా భాగస్వామివి అన్నాడు. ఆ మాటలు ఆమె గుండెల్లో ధైర్యాన్ని నాటాయి. కొన్ని రోజులు గడిచాయి. మధురిమ బయట నవ్వుతుంది, కానీ లోపల మాత్రం తండ్రి అప్పులు, తన ఆగిపోయిన కలలు ఆమెను వెంటాడుతున్నాయి. అర్జున్ అది గమనించాడు. ఒకరోజు ఇంటికి ఒక పెద్ద పెట్టె వచ్చింది. అందులో కుట్టు మిషన్. ఇది నీకోసం అన్నాడు అర్జున్. నీ కలలు ఆగిపోవు, నువ్వు సంపాదించు, నీ నాన్నకి సహాయం చెయ్యి. మధురిమ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది. ఇంకా అతను ఆమెను చదువు కోసం ఫార్మ్ కూడా ఇచ్చాడు. నీ ప్రయాణం ఇక్కడితో ఆగదు, నేను నీతోనే ఉంటాను అన్నాడు. ఆ క్షణం మధురిమకి అర్థమైంది. పెళ్ళి అంటే బంధం కాదు, సరైన వ్యక్తి ఉంటే అది విముక్తి కూడా అవుతుంది. ఇప్పుడు ఆమె ఉదయం మళ్ళీ మిషన్ ముందు కూర్చుంది. కానీ ఈసారి ఆమె చేతుల్లో కష్టం మాత్రమే కాదు, ఆశ ఉంది, ధైర్యం ఉంది, ప్రేమ ఉంది. ముగింపు కాదు, కొత్త ప్రారంభం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోకండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకొన్ని కొత్త కొత్త కథల్ని వినగలరని నా ఆశ. థ్యాంక్ యూ.